ఫ్యాక్ట్ నెంబర్ 1. ఛత్రపతి శివాజీ మహారాజ్, ది ప్రొటెక్టర్ ఆఫ్ హైందవ ధర్మ ఇన్ ఇండియా. ఈరోజు మన భారతదేశంలో హిందూ ధర్మం కొనసాగడానికి ముఖ్యమైన కారణం ఛత్రపతి శివాజీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అతని గురించి మీకు తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు చూద్దాం. అతను 3 కత్తులను ఉపయోగించేవారట. వాటి పేర్లు భవానీ, తుల్జా మరియు జగదాంబ తల్వార్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్కో కత్తి బరువు సుమారుగా 60 కేజీల పైనే. ఒక 10 కేజీలుండే డంబులు ఎత్తడానికే మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అలాంటిది 60 కేజీలుండే కత్తితో యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. కేవలం 300 మంది మరాఠీ సైన్యం ఒకసారి 12,000 మంది శత్రు సైన్యంతో పోరాడిందట. అలాంటి స్ఫూర్తిని వాళ్ళ సైనికుల్లో నింపేవారు ఛత్రపతి శివాజీ గారు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో శివాజీ మహారాజ్తో ఎవరు పోటీ పడలేరు. 15 సంవత్సరాల వయసు నుంచే అతను యుద్ధ విద్యల అన్నిట్లో పూర్తి నైపుణ్యతని కనబరిచేవారు. 240కి పైగా కోట్లని అతను తన పరిపాలనలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఇతర ఏ రాజుకు కూడా సాధ్యం కాలేదు. ఇండియన్ నేవీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని గ్రహించి జైగర్, విజయదుర్గ్, సింధుదుర్గ్లో నేవల్ ఫోర్ట్స్ని నిర్మించారు. అంతేకాదు ఎన్నో వార్షిప్స్ని కూడా తయారు చేయించారు. అందుకే అతన్ని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనలో చాలా మంది డబ్బు ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యమని కొటేషన్స్ చెప్తూ ఉంటాం. బట్ రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం మనుషుల కన్నా వారి వెనుకున్న డబ్బుకే ఎక్కువ వాల్యూ ఇస్తాం. అందుకేనేమో ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. డబ్బున్నోడు చెప్పిందే వేదం, చేసిందే ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద వెళ్లే బెచ్చగాడు లైఫ్ కోసం ఏదైనా సజెషన్ ఇస్తే తీసుకుంటామా? అదే మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ రిచ్గా సెటిల్ అయిన వాళ్ళ దగ్గరికి మనమే సలహాల కోసం వెళ్తూ ఉంటాం. అది కరెన్సీకి ఉండే పవర్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా జరిగిన ఒక సర్వే ప్రకారం మనుషులు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వారి దగ్గరున్న మనీని, వెల్త్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటున్నారట. లైఫ్లో బాగా సెటిల్ అయిన పార్ట్నర్ని చూస్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 100 మంది మీద చేసిన ఒక సర్వేలో 56 మంది మనీకే ఓటు వేయడం విశేషం. అందుకేనేమో అబ్బాయిలంతా పోయిట్రీ, అమ్మాయిలంతా మ్యాథమెటిక్స్ అని స్టేట్మెంట్ పుట్టింది. మరి మీరేంటి, పోయిట్రీనా మ్యాథమెటిక్సా? మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనలో చాలామందికి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కాపాడుకోవాలని లేదా సంపాదించాలని కోరిక చాలా ఉంటుంది. మన ఇండియాలో తెలిసిందేగా, ఒకప్పటి రాజుల ఆస్తులన్నీ జాతీయం అయిపోయాయి. అయితే మీకు మన ప్రపంచంలో ఇలా ఫ్యామిలీ వెల్త్ని పెంచుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న టాప్ 5 కంట్రీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 స్విట్జర్లాండ్. ఇక్కడ ఫ్యామిలీ వెల్త్ని పెంచుకునే ఛాన్సెస్ 85% వరకు ఉన్నాయట. యుఎస్ఏ 82%, సింగపూర్ 76%, ఆస్ట్రేలియా 75%, కెనడా 74%. ఈ దేశాల్లో ఉండే చట్టాలు ఫ్యామిలీ వెల్త్ని సంపాదించుకోవడానికి బాగా సపోర్టివ్గా ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 4. క్యాట్స్ ఒక ఆర్మీగా మారడం ఎప్పుడైనా విన్నారా? కానీ ఈ సంఘటనలో ఒక దేశంలో ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ ఈ పిల్లులు కాపాడాయి. అది కూడా 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 14,000కు పైగా పిల్లులు ఒక సైన్యంగా ప్రజలందరినీ కాపాడాయట. ఇది ఎక్కడ జరిగిందిరా బాబు అనుకుంటున్నారా? 1960లో మలేషియాలోని బార్నియా ఐలాండ్లో అక్కడ పండించే పంటని మొత్తం ఎలకలు తినేసేవి. అక్కడ ఎలకలు ఎంత సంఖ్యలో పెరిగాయంటే ప్రజలందరికీ ఎలుక అనగానే ప్యాంట్ తడిసిపోయేదట. సిటీ మొత్తంలో ఎక్కడ చూసినా ఈ ఎలకల గొడవే ఎక్కువగా ఉండేది. ఇంట్లో, రోడ్ల మీద, బయట ఇలా ఎక్కడ చూసినా ఎలకల గొడవే. మొత్తం వాళ్ళ సామ్రాజ్యం అంతా ఇలా ఎలకల సామ్రాజ్యం అయిపోతుందేమో అని వాళ్ళందరికీ నిద్ర కూడా పట్టేది కాదు. అప్పుడే అక్కడ ఆపరేషన్ క్యాట్ డ్రాప్ మొదలైంది. మీరు చెప్తే నమ్మరు కానీ సుమారుగా 14,000 పిల్లుల్ని ఒక సైన్యంలా ఏరోప్లేన్ పైనుంచి దింపారట. అలా దింపిన కొన్ని రోజుల్లోనే ఈ బార్నియా ఐలాండ్లో ఉన్న ఎలుకల్లో 90% వరకు ఎలకల్ని ఈ పిల్లులు తినేశాయి. వావ్! పిల్లులు అవెంజర్స్ మాదిరిగా ఉపయోగపడ్డాయన్నమాట. అలా ఈ ప్లేస్లో ఎలకలతో ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ కాపాడాయి. మనకి చెప్పుకోవడానికి కామెడీగా ఉంది కానీ మన ఇంట్లో ఒక ఎలక ఉంటేనే మనకు నిద్ర పట్టదు. అలాంటిది అన్ని ఎలకలతో వాళ్ళెంత ఇబ్బంది పడ్డారో మరి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా, మన ముక్కుకి ఒక రాజధాని ట్రైన్కు ఉండే పవర్ ఉంటుంది. ఏంటి, వినడానికి విచిత్రంగా ఉందా? కానీ ఇది నిజం. మనకి తుమ్ములు వచ్చేటప్పుడు బయటికి ఎయిర్ రిలీజ్ చేస్తాం కదా, దాని ఫోర్స్ 160 km/h స్పీడ్తో బయటకు వస్తుందట. ఇది రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్ కన్నా చాలా ఎక్కువ స్పీడ్. మరి మన బాడీ నుంచి ఏదైనా ముక్కు ద్వారా బయటికి రిలీజ్ అయినప్పుడు ఎంత స్పీడ్తో వస్తుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 6. యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మన మనీ ట్రాన్సాక్షన్స్ని ఎంతో సులభంగా మార్చేసిన ఒక డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ మన ఇండియాలో ఒక రెవల్యూషనరీ చేంజ్ని తీసుకొచ్చింది. ఆటో డ్రైవర్స్, వెజిటబుల్ వెండర్స్, కోకోనట్ సెల్లర్స్ ఇలా ఎక్కడ చూసినా కూడా అందరూ ఈ ట్రాన్సాక్షన్స్ని చేస్తూనే ఉన్నారు. అయితే మొన్నటి వరకు ఇండియాకి మాత్రమే లిమిటెడ్ అయిన ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు గ్లోబల్గా వెళ్తుంది. ఇప్పటికే శ్రీలంక, మారిటస్, ఫ్రాన్స్, యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్ లాంటి దేశాలు ఈ యూపీఐ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయబోతున్నాయి.
ఏదేమైనా ఈ డిజిటలైజేషన్కి ముఖ్య కారణం మన పీఎం నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే డిమానిటైజేషన్ లాంటి ఎంతో డేరింగ్ స్టెప్ని తీసుకోవడం వల్లే ఈ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ ఊపందుకున్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీకు తెలుసా, ఒకప్పుడు మన ఇండియా మొత్తం డైనోసార్స్ ఉండేవట. మొత్తం ప్రపంచమంతా మన ఇండియానే డైనోసార్ రీసెర్చ్ చేయడానికి అనుగుణమైన ప్లేస్ అని భావిస్తున్నాయి. వెయిట్, సలార్ మూవీలో ప్రభాస్ని డైనోసార్తో పోల్చినందుకు అనుకుంటున్నారేమో. కాదు, మన ఇండియాలో రీసెంట్గా ఓల్డెస్ట్ ప్లాంట్ ఈటింగ్ డైనోసార్ యొక్క ఫాజిల్ మన ఇండియాలో దొరికింది. సో దీని కారణంగా ఇంకా మరెన్నో డైనోసార్స్ యొక్క ఫాజిల్స్ ఇండియాలోనే దొరకొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అండ్ జియోగ్రఫికల్గా కూడా ఒకప్పుడు ఇవి మన ఇండియాలో సంచరించడానికి ఛాన్సెస్ ఉండేవట. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఎల్లో డర్టీ ఫెల్లో. ఇది చిన్నప్పటి నుంచి మీరు కూడా వింటూనే ఉన్నారు కదా. ఆఖరికి ఎవరైనా ఎల్లో డ్రెస్ వేసినా, టీషర్ట్ వేసినా మనం ఇదే చెప్పి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎల్లో కలర్ అనేది చాలా పాజిటివ్ కలర్, మరియు అది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సింబాలికల్గా అది లీడర్షిప్ని పోర్ట్రే చేసే కలర్. ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ ఈ కలర్ సెంటిమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారట. అందుకే ముంబై ఇండియన్స్ ట్రోఫీలెస్గా ఉన్నప్పుడు ఈ ఎల్లో కలర్ని వాళ్ళ జెర్సీలో యాడ్ చేయడం జరిగింది. తర్వాత 5 IPL ట్రోఫీస్ సొంతం చేసుకుంది. అది కూడా ఎల్లో జెర్సీ వేసుకునే చెన్నై సూపర్ కింగ్స్ని ఈక్వల్ చేస్తూ. ఇంకా చెప్పాలంటే క్రికెట్లో హైయెస్ట్ వరల్డ్ కప్స్ గెలిచిన టీం ఆస్ట్రేలియా, వాళ్ళ జెర్సీ కలర్ ఎల్లో. హైయెస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్స్ గెలిచిన టీం బ్రెజిల్, మరి వాళ్ళ జెర్సీ కలర్ ఏంటి? ఎల్లో. కింగ్ ఆఫ్ ఫారెస్ట్ లయన్ కూడా కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో, ఆబ్వియస్గా ఇది కూడా ఎల్లో కలర్నే. కాబట్టి ఇంకెప్పుడు ఎల్లో డర్టీ ఫెల్లో అనొద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 9. జైనిజంని స్వీకరించిన వాళ్ళలో 2 టైప్స్ ఆఫ్ మాంగ్స్ ఉంటారు. ఒకరు శ్వేతాంబరాస్, 2 దిగంబరాస్. శ్వేతాంబరాస్ ఎప్పుడు కూడా వైట్ కలర్ బట్టలు మాత్రమే వేసుకుంటారు. దిగంబరాస్ అసలు వాళ్ళ ఒంటి మీద ఎటువంటి బట్టలు కూడా వేసుకోరు. అయితే రీసెంట్గా దిగంబర జైన్ మాంక్ అయిన ముని ఆచార్య విద్యాసాగర్ గారు 77 సంవత్సరాల వయసులో సల్లేఖన వ్రత ఆచరిస్తుండగా చనిపోవడం జరిగింది. సల్లేఖన వ్రతలో ఫుడ్, వాటర్ లాంటివి ఏమీ కన్జ్యూమ్ చేయకుండా కేవలం నార్త్ ఫేసింగ్ చేస్తూ మెడిటేషన్ స్టేట్లోనే డెత్ బై ఫాస్టింగ్ని ఆప్ చేసుకోవడం. జైనిజంలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని స్వీకరించిన భద్రబాహు మరియు చంద్రగుప్త మౌర్య లాంటి వాళ్ళు కూడా ఇదే మార్గం ద్వారా వాళ్ళ ప్రాణాలని విడిచారు. దీని వెనుకున్న కారణం ఏంటంటే జైనిజంలో పీస్కి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. మన జననం అమ్మ కడుపులో మొదలవుతుంది. ఎంతో సఫరింగ్ ఫేస్ చేసి ఈ భూమి మీదకి అడుగు పెడతాం. అండ్ డెత్ విషయానికి వచ్చేసరికి ఓల్డేజ్లో ఎన్నో కష్టాలు, ఇవన్నీ మళ్ళీ ఎదుర్కోవాలి. కాబట్టి దాని బదులుగా పూర్తి స్పిరిచువల్ మెడిటేటివ్ స్టేట్లో మన బాడీని విత్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ వదిలేయడం, కామ్నెస్, పేషెన్స్ మరియు జీవితం మీద ఎటువంటి భయం లేకుండా ఫాస్టింగ్ ద్వారా ఇది చేసుకుంటారట. జైన్ ఆచార్య విద్యాసాగర్ గారు తన స్పిరిచువల్ లెర్నింగ్స్తో ఈ సమాజానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. సాక్షాత్తు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఇతన్ని అనేక సార్లు విజిట్ చేసి ఇతని లెర్నింగ్స్ ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. బార్బరా లోయిలే. ఈవిడేం చేసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ వస్తే మ్యాటర్నిటీ లీవ్స్ ఇస్తుంటారు కదా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఫేక్ ప్రెగ్నెన్సీని క్రియేట్ చేసి సుమారుగా 98 లక్షలు స్కామ్ చేసిందట. ఇటలీకి చెందిన ఈ 50 సంవత్సరాల ఆవిడ సుమారుగా 17 సార్లు ప్రెగ్నెంట్ అయినట్లు, అందులో 5 టైమ్స్ చిల్డ్రన్కి బర్త్ ఇచ్చినట్లు మరియు 12 సార్లు మిస్క్యారేజ్ అయినట్లు క్లెయిమ్ చేసి 98 లక్షల మ్యాటర్నిటీ బెనిఫిట్స్ని పొందిందట. అందరినీ నమ్మించేందుకు పిల్లోస్ సహాయంతో బేబీ బంప్స్ ఉన్నట్లు క్రియేట్ చేయడం మరియు ప్రెగ్నెన్సీ వాక్ని ఫేక్ చేయడం చేసిందట. ఏంటో కలికాలం అంటే బహుశా ఇదేనేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.